నమస్కారం ఫ్రెండ్స్. మనం ఎప్పుడు సమాజంలో మార్పును కోరుకుంటూ ఉంటాం. ఏం కోరుకుంటూ ఉంటాం? సమాజంలో మార్పును కోరుకుంటూ ఉంటాం. మనం ఒకటి మర్చిపోతాం, సమాజం అంటే మనము కూడా అని ఎప్పుడూ మర్చిపోతూ ఉంటాం. మనం కోరుకున్న మార్పులు సమాజంలో కావాలని కోరుకుంటూ ఉంటాం. నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతున్నాను. చాలామంది సమాజంలో మార్పులు రావాలి, అది మన వరకు రాకూడదు. ఎంత ఇంట్రెస్టింగ్ మైండ్ సెట్ చూడండి. సమాజంలో మార్పులు రావాలి, అది మన గడప వరకు రాకూడదు. సమాజంలో మార్పులు ఎందుకు రావాలి అంటే, సమాజంలో మార్పులు మనకు అనుగుణంగా మనకు అడ్వాంటేజ్ ఉండేలా జరగాలి. ఆ మార్పులు రావాలి. అయితే మార్పులు రావాలి అంటే మార్పులు తేవాలి. కరెక్టే కదా? నేను సావధానంగా వినండి. మార్పు రావాలి అంటే మార్పు ఎవరో తేవాలి. ఆ ఎవరో మనం ఎందుకు కాకూడదు? ప్రశ్న. మార్పు ఎవరో తేవాలి, అది మనమెందుకు కాకూడదు? ప్రశ్న. మన వల్ల సాధ్యమేనా? ప్రశ్నకు ప్రశ్న. మన వల్ల సాధ్యమేనా? సాధ్యాసాధ్యాలు ట్రై చేసే కన్నా ముందు మనకు రిజల్ట్స్ ఎలా తెలుస్తాయి? మార్పు రావాలి, మార్పు ఎవరో తేవాలి. మార్పు నేనెందుకు తేకూడదు? నాతో సాధ్యమేనా? నా కృషి వల్ల సమాజంలో మార్పు వస్తుందా? ఆ మార్పుతో పాటు నేను మారగలనా? ఇప్పుడు రాజకీయ వ్యక్తుల్లాగా మీరందరూ నీతివంతంగా ఉండాలి, మీరంతా డిసిప్లిన్గా ఉండాలి, మీరంతా మీ పనులు మీరే చూసుకోవాలి, ఎంప్లాయ్మెంట్ అంటే మీరే జనరేట్ చేసుకోవాలి, చదువులు మీరే చదవాలి, స్వయం కృషి ఉండాలి అని డైలాగ్స్ కొడుతుంటారు కదా. కానీ వాళ్ళు చేసే డెడ్ ఆపోజిట్. అందుకోసము రాజకీయ వ్యక్తులు సమాజంలో మార్పులు తేలేకపోతున్నారు. సమాజంలో మార్పు రావాలి అండ్ అది నీవు తేవాలి. నీవు తెచ్చేది సాధ్యమా? వీటన్నిటికన్నా ముందు అవి నీవు పాటించగలవా? అవి ప్రాక్టికలేనా? నీవు కోరుకుంటున్న సమాజంలో మార్పులు నీవు పాటించగలవా? నీవు పాటించనప్పుడు సమాజంలో ఎలా మార్పు వస్తుంది? ప్రశ్న. నేను పాటించిన మాత్రాన సమాజంలో మార్పు వస్తుందా? ప్రశ్న. ఇంకో ప్రశ్న. నేను డిసిప్లిన్గా ఉంటే సమాజం డిసిప్లిన్గా మారిపోతుందా? గ్యారంటీ లేదు. మరి నా ప్రయత్నం వృధా పోదా? పోవచ్చు. సమాజంలో మార్పు రావాలి అంటే
నీ వంతు ప్రయత్నం చేయాలి అంటే నీవు కష్టపడాలి. ఇప్పుడు ప్రశ్న ఏమంటే నీవెందుకు కష్టపడాలి? ఎందుకంటే నీవు సమాజంలో భాగం కాబట్టి. నేనే ఎందుకు కష్టపడాలి ప్రశ్న. ఎందుకంటే నీవు సమాజంలో మార్పు కోరుకుంటున్నావు కాబట్టి. చాలామంది సమాజం నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, సమాజానికి ఏమి ఇవ్వరు. నో ప్రాబ్లం. సమాజం నుంచి ఏమి కోరుకోరు, వాళ్ళు సమాజానికి ఏమి ఇవ్వరు. నో ప్రాబ్లం. అటువంటి వాళ్ళు మంచివాళ్ళే. కానీ చాలామంది సమాజంలో మార్పులు కోరుకుంటుంటారు. సమాజం ఇలా అంటే బాగుండు, గవర్నమెంట్ ఇలా అయితే బాగుండు, బయట క్లైమేట్ ఇలా అయితే బాగుండు, మనకు జాబ్స్ దొరికితే బాగుండు, మనకు కూరగాయలు తక్కువలో దొరికితే బాగుండు, మనకు కిరాణా సరుకులు ఎక్కువలో దొరికితే బాగుండు, మా పిల్లవాడికి మంచి ఎడ్యుకేషన్ చీప్గా దొరికితే బాగుండు. 98% మందికి సమాజంపై భయానకమైన కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఎట్లుంటాయంటే ఐశ్వర్యరాయ్ నా భార్య అయితే బాగుండు, అది ఎంత అసాధ్యమో మన కోరికలు సమాజంపై కూడా అంతే అసాధ్యంగా ఉంటాయి. జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చిన. కొన్ని అయితే దారుణంగా ఉంటాయి, కొన్ని ఇల్లీగల్ ఉంటాయి. నేను రేషన్ కార్డుకి అర్హుని కాదు కానీ నాకు రేషన్ కార్డు వస్తే బాగుండు. నేను అర్హుడినే అనర్హుడినే తెలుసు, నాకు అర్హత లేదు, నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, కానీ రేషన్ కార్డు వస్తే బాగుంటుంది. సమాజం ఈ మాత్రం చేయలేదా నా కోసం? సమాజం ఎవరు అంటే నీవు ఒక భాగం. నీవు కోరుకుంటుంది సమాజం దగ్గర నుంచి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉందా, ఉట్టి సమాజం నుంచే కోరుకుంటున్నావు? నువ్వు ఎప్పుడు ఏం కోరుకుంటావు? నీకు అవసరం ఉన్నప్పుడు సమాజం తన కాళ్ళపై నిలబడి నీకోసం నిలబడాలి, గళమెత్తాలి. నీకు అన్యాయం జరిగినప్పుడు సమాజం లేచి రావాలి. మళ్ళీ సమాజంలో మంచి చెడు జరుగుతున్నప్పుడు నీవు స్పందించావా? అప్పుడేమంటావు? నేను లేస్తే ఏమి, లేవకపోతే ఏమి, నేను ఒక చిన్న పార్ట్ని సమాజంలో అంటాం. మరి ప్రతి మనిషి సమాజంలో అలాగే అనుకుంటాడు, నేను ఒక చిన్న పార్టు, నేను ఒక చిన్న పార్టు, నేను ఒక చిన్న పార్టు అంటే ఇవ్వలేవాడు. సమాజం అంతా చిన్న చిన్న మనుషులతో ఫుల్ ఉంది. ప్రతి ఒక్కడు తన వంతు వచ్చే వరకు చిన్న మనిషి. ఏదో పెద్ద మనిషి వచ్చి సమాజంలో చేంజెస్ తేవాలి. ఏదో పెద్ద మనిషి వచ్చి సమాజంలో చేంజెస్ తెస్తే చిన్న మనుషులంతా అప్పుడు చప్పట్లు కొడుతారు, వా 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 ఏం చేంజెస్ తెచ్చి. మరి నీవు చేంజ్ దే అంటే నేను చిన్న మనిషి, అప్పటిదప్పుడే స్పాట్లో ఆన్సర్ వచ్చేస్తుంది. నేను రియల్ ఎస్టేట్పై వీడియోస్ వేసినప్పుడు నాకు కూడా అలాంటి అనిపించింది. ఏమి ఇంత పెద్ద రియల్ ఎస్టేటు, 1000 కోట్ల బిజినెస్, అసలు నా వీడియో ఎవడన్నా చూస్తాడా అనిపించింది. నా మంచి పాయింట్స్ ఉన్నాయి కానీ ఎవడం పట్టించుకుంటాడా? చాలామంది నేను తెలుగులో వీడియో స్టార్ట్ చేయగానే తెలుగు వాళ్ళ దగ్గర పైసలు ఉండవు, మన నేటివ్ పీపుల్ దగ్గర తెలుగు వాళ్ళ దగ్గర పైసలు ఉండవు, ఈ నార్త్ ఇండియన్స్ పాష్ పీపుల్ ఎన్ఆర్ఐస్ వీళ్ళ దగ్గరనే డబ్బులు ఉంటాయి, నీవు ఇంగ్లీష్లో వీడియో చేయాలి. సజెషన్ ఇచ్చిన ఈ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ చేస్తే హై రైజెస్లో వాళ్ళు తీసుకోరు, ఉట్టిగా వీడియోస్ చూస్తారు టైంపాస్ కోసం.
నీవు ఇంగ్లీష్లో అయితే ఎన్ఆర్ఐలకు బయట వాళ్ళకు నార్త్ ఇండియన్స్కి తెలిసి వాళ్ళు మంచి వ్యూస్ వస్తాయి. నేను ఒకటే ఆలోచించిన, ఇది తెలుగు రాష్ట్రం, అసలు ఎవరు బలాబలాలు ఎలా ఉన్నాయో, ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుండ్రో, ఎవరు ఏం ఆలోచిస్తుండ్రో మనకు తెలియదు. బయటి వాళ్ళు మన దగ్గర ఎంత కొంటుండ్రో అది కరెక్ట్ డేటా లేదు. అయినా తెలుగులో చేస్తే ఏమి అర్థం కాని భాషనా? అదేం సంస్కృతమా? ఒక తెలుగు ఎన్ఆర్ఐ తెలుగులో వినలేడా? విని అర్థం చేసుకోవచ్చు కదా. సామాన్యమైన తెలుగు భాషలో మాట్లాడితే తెలుగు విన్నవాడు తమ ఫ్రెండ్ అయిన నార్త్ ఇండియన్కి, తమ సాటివాడైన ఎన్ఆర్ఐకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేడా అని నేను స్టార్ట్ చేస్తాను. నేను కూడా ఇలాగే అనుకున్నాను. నేను రియల్ ఎస్టేట్ కాదు, నేను సివిల్ ఇంజనీర్ కాదు, నాకు రియల్ ఎస్టేట్కి ఏ సంబంధం లేదు. కానీ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న విషయాలు నాకు బాగా బోధపడుతున్నాయి. మరి నా వంతు ప్రయత్నం ఎందుకు చేయొద్దు? చాలామంది చెప్పిండ్రు, టెక్నికల్ మ్యాటర్స్లా నీకు ప్రవేశం లేదు కదా, మరి రియల్ ఎస్టేట్లో నువ్వు ఎట్లా వీడియోస్ చేస్తావు అని ఒక సవాల్. అంటే టెక్నికల్గా నేను టెక్నికల్గా కూడా వీడియోస్ చేసిన. నేను సివిల్ ఇంజనీర్ కాదు, పాడ కాదు, నాకు రియల్ ఎస్టేట్కి ఏ సంబంధం లేదు, నా దగ్గర గజం భూమి లేదు. నేను ఏ సైట్కు పోను, ప్లాట్ చూపియాను, ఏ వెంచర్ దగ్గర పోను, ఏ హ్యారేజ్ దగ్గర పోను. ఇవాళ 4 లక్షల గంటలు నా వీడియోస్ చూసాను రియల్ ఎస్టేట్. ముప్పై 5 లక్షల మంది వీక్షించారు నా ఛానల్స్ని. 35 లక్షల మంది. మరి రియల్ ఎస్టేట్ సెక్టర్లో నిష్ణార్థులైన వాళ్ళు ఉన్నారు కదా, అది మాతృభాష తెలుగు ఉన్నవాళ్ళు. మరి వాళ్ళు ఏం చేయలేదు చూసిన, మొత్తం టోపీ పెట్టడానికే చూస్తున్నా. అందరు మాతృభాష తెలుగు ఉన్నవాళ్ళు తమ సాటి తెలుగు వాళ్ళకి టోపీ పెట్టడానికి చూస్తున్నారు. నేను ఇది గమనించిన, ఒక ఛానల్ స్టార్ట్ చేస్తాను. ఇవాళ 4 లక్షల గంటలు వాచ్ టైం రేర్. అది ఒక తెలుగు రియల్ ఎస్టేట్ ఛానల్కి రేర్ 4 lakh వాచ్ అవర్స్. చాలామంది చెప్పిండ్రు, నీ 40 నిమిషాలు నా గంట సేపు వీడియోస్ కూడా ఉన్నాయి. నువ్వు చెప్తావేమో కానీ ఇంట్లోడు ఎవరు లేడు. అది 4 లక్షల గంటలు దానికే నిదర్శనం. చూసాను, స్టఫ్ ఉంది కనుక చూసాను, లేకపోతే చూడకుండా. ఎవడైనా 45 గంటలు డాక్యుమెంటరీలా ఉంటుంది నాది ఒక్కొక్క వీడియో. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, కట్స్ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నావు? నీ మాతృభాష కన్నడ, నీవేమో తెలుగులో మాట్లాడుతున్నావు. ఆ తెలుగు కూడా ఇరు రాష్ట్రాల వాళ్ళకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నావు. అంత సరిగ్గా కానీ 45 నిమిషాల వీడియో ఎవడు చూస్తాడు? ఇంపాసిబుల్ అన్నారు. నా ప్రతి ఒక్క వీడియో 100 hours ఉట్టిగానే కొట్టుకుంటుంది, ఉట్టిగానే అచీవ్ అవుతుంది. 100 hours 100 గంటలు ఉట్టిగానే అవుతుంది. 100 గంటలు. ఏం పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండదు. ఎప్పుడు చూసినా నామకమే. ఓ షర్ట్ ఒకటి చేంజ్ అవుతుంటుంది, బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉంటుంది, అంతా సేమ్ ఉంటుంది. ఒకసారి షేవ్ చేసుకోవాలంటే ఒకసారి షేవ్ చేసుకోకుండా చేస్తారు, ఒకసారి తలంతా ఇట్లా ఉంటుంది. చాలామంది చెప్పిన ఇంకా మంచిగా డిజిటల్ స్క్రీన్ పెట్టుకోవాలి, మంచిగా ఇన్వెస్ట్ చేయాలి, మంచి కెమెరా కొనుక్కోవాలి, మంచి లైటింగ్ పెట్టాలి.
నేను 2 ట్యూబ్లైట్లు వెలిగిస్తా, కూర్చుంటా, ప్లాస్టిక్ చైర్ మీద కూర్చుంటా, చెప్తూనే ఉంటా. సుత్తి ఉంటే ఎవడైనా కూడా ఎక్కడ సుత్తి చెప్తాడు, అమ్మ 45 నిమిషాలు చెప్తాడు, వేస్ట్. చాలామంది చెప్పారు నాకు, నువ్వు అనవసరంగా 40 నిమిషాలు వీడియో చేస్తావు, రియల్ ఎస్టేట్ మీద 40 నిమిషాలు ఏముంటుంది అక్కడ చెప్పడానికి. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ తెలుగు వీడియోస్ అండ్ రియల్ ఎస్టేట్ అంటే నావే. నాకు ఇంట్రెస్టింగ్గా ఉందని నాకు సంతోషం లేదు. నా వీడియోస్ మార్పు తేగలిగాయి అంటే ఫస్ట్ ఇవన్నీ నాకు తెలిసి ఉండనా ఇట్లా మార్పు వచ్చేస్తుందని కాన్ఫిడెన్సే లేదు నాకు. మార్పు వచ్చింది, వస్తుంది. మార్పు ఎట్లా వచ్చింది? 1200 వీడియోలు చేసిన నేను, 1200 వీడియోస్, 1300 వీడియోస్, ఒక్కొక్కటి అర్ధ గంట 45 నిమిషాలు. అంటే ఎన్ని గంటలు నేను దీనిపై ఇన్వెస్ట్ చేసిన. చాలామంది డబ్బులు డొనేట్ చేశారు నా వీడియోస్ చూసి. దేశ విదేశాల నుంచి కూడా డొనేట్ చేస్తూనే ఉంటారు. నేను రియల్ ఎస్టేట్ కాదు, నేను సివిల్ ఇంజనీర్ కాదు, నేనేం బిల్డర్ కాదు, నేను ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ కానే కాదు. అయినా దేశ విదేశాల నుంచి నాకు హెల్ప్ అందుతూనే ఉంటుంది. నేను ఎవరికి ఈ ప్రాజెక్ట్ తీసుకోని కూడా చెప్పాను. ఇప్పటివరకు రికమెండ్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ తీసుకోండి. రియల్ ఎస్టేటే కాకుండా సమాజంలో జరిగే మార్పుల గురించి నాకు పెద్ద లిస్ట్ ఉంటుంది, కానీ స్పందించే వాళ్ళు ముందర లేరు, అదొక ప్రాబ్లం. ఆ వీడియో వేయంగానే ఒక 400-500 వ్యూస్ వస్తాయి. ఏది సమాజానికి ఉపయోగపడే వీడియో ఉంటుందో అది 300-400-500 వ్యూస్ వచ్చి ఆగిపోతుంది. మొన్న ఏదో ముదనష్టపు వీడియో, మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ వీడియో 15,000 పోయింది. ఇది వేస్తుంది, సమాజానికి పనికిరాని వీడియో. ట్రెండింగ్ టాపిక్ యూట్యూబ్ వస్తుంది, బాబు నువ్వు చూస్తున్న ట్రెండింగ్ టాపిక్ వేయంటది వస్తుంటుంది నాకు. ప్లీజ్ డూ సమ్ ట్రెండింగ్ వీడియోస్. వీడియో యూట్యూబ్ కూడా చెప్తాడు, కొద్దిగా ట్రెండింగ్ ఉన్న మాటల్లో మాట్లాడు బాబు, నువ్వు చూస్తున్నారు జనాలు, ట్రెండింగ్ ఉన్న మాటలు మాట్లాడు, ఉపయోగకరమైన వీడియోలు చెయ్యి అని చెప్పదు. ట్రెండింగ్లో ఉన్నావు, అందరికి కూడా ట్రెండింగే కావాలి. మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ మీద ట్రెండింగ్ వీడియోస్ వేసిన 15,000, 4,000, 5,000. అది చూసి సమాజంలో ఏమైనా మార్పు వస్తుందా అంటారా? ఉల్టా తిడుతుంటున్నాను. తెలంగాణ వ్యతిరేకి నువ్వు, అహంకారం ఎక్కువ, బ్రాహ్మణిజం ఎక్కువ, నువ్వు బాపనోళ్ళు కనుక నీకు బీసీలు అంటే పడదు. నా తప్పేం లేదు, యూట్యూబ్ చెప్పింది ట్రెండింగ్ వీడియోస్ అయ్యి బాబు చూస్తారు జనాలు. 15,000, 4,000, 5,000, 3,000, 4,000, 2,000 ఇట్లా పోతున్నాయి. నేను సమాజానికి దిక్సూచి అయిన వీడియో వేసిన అంటే 400, 500, 600, 800 సబ్స్క్రైబర్స్ రారు. లక్కీ ఏమంటే ఆ రియల్ ఎస్టేట్ ట్రెండింగ్ సబ్జెక్ట్ కనుక నా వీడియోస్ ఆల్రెడీ లక్షల మంది చూశారు కనుక వాళ్ళకి అలవాటు అయిపోయింది. అది ఆన్ గ్రౌండ్ ప్రూవ్ అవుతుంది కనుక 1000 మంది చూస్తుంటారు డైలీ రాతంలా. అది నేనేం చేయకపోయినా చూస్తూనే ఉంటారు. పాత వీడియోలన్నీ చూస్తూనే ఉంటారు. రివ్యూ వీడియోస్ అయితే చూస్తూనే ఉంటారు, ఇక తిడుతూనే ఉంటారు ఎవడోవాడు. నువ్వన్నీ తప్పుడు లెక్కలు చెప్తావు, అందరినీ నువ్వు మిస్గైడ్ చేస్తున్నావు అని బిల్డర్లు మొత్తం వేస్తారు కామెంట్. ఫేస్బుక్ కూడా వచ్చేస్తారు, లింక్డ్ఇన్, ఫేస్బుక్ వచ్చి మెసేజ్ చేస్తారు, రే దుర్మార్గుడా అన్నీ తప్పుడు లెక్కలు చెప్తున్నావు అమాయక జనాలు అక్కడ. వీళ్ళు నిజంగా ఎవరు తప్పుడు లెక్కలు ఏం కథ.
మా ఆఫీస్కి వచ్చి నీ వీడియో రెఫరెన్స్ ఇస్తున్నారు, అన్నీ అబద్ధాలని నేను చెప్పినా వాళ్ళు వింటలేరు. సమాజంలో మార్పు అంటే చాప కింద నీరులా రావాలి, అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. మనం కత్తి తీసుకుపోయి ఇట్లా అన్నామంటే ఇప్పుడు మార్వాడి గోబ్యాక్, గుజరాతీ గోబ్యాక్ అనేట్టు అవుతుంది. ప్రతి విప్లవానికి లాజిక్ ఉండాలి. సాధ్యాసాధ్యాలు తర్వాత. మార్వాడికి బ్రిటిష్ వాళ్ళకు పోలిక పెట్టి మార్వాడి గోబ్యాక్, గుజరాతీ గోబ్యాక్ అంటే నీ ఈపులు ఎరుగుతాయి. ఇప్పుడు నేను కూడా రియల్ ఎస్టేట్ మీద ఇవ్వడు వేసిండేటువంటి వీడియోస్ వేసినాను, వానికి నిద్ర పట్టదు కదా. చాలామంది బిల్డర్లు అగ్రి అయ్యారు, కానీ ఏం చేయాలి అంటారు వాళ్ళు. వాడికే తెలియదు, నువ్వు చెప్పింది కరెక్టే కానీ అంటాడు. ట్రెండ్ ఎట్లుంది అంటున్నాడు. నేనేం చేయాలి, ట్రెండ్ ఎట్లుంటే నువ్వు ఫాలో ఎవడొద్దు అంటాడు. 12,000 ఎస్ఎఫ్టీ అమ్మేసి నేను వద్దంటున్నా. నేను ఎప్పుడు వద్దానా? నేను అందుకోసం బిల్డర్స్ ప్రాఫిట్ వేసి ఇడిచిపెట్టేస్తా. జనాలు అర్థం చేసుకుంటారు, అమ్మో బిల్డర్కి ఇంత ప్రాఫిట్ వస్తుందా అంటే ఒక్కొక్క ఫ్లాట్ మీద ఎంత మింగుతుందో అది కూడా చెప్తా. అయిపోయా కథ. నేను నెగటివ్ పబ్లిసిటీ చేసే అవసరం లేదు. బిల్డర్కి ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఒక్కొక్క ఫ్లాట్ మీద ప్రాఫిట్ ఎంత కొడుతుంది చెప్పేస్తే సరిపోతుంది. జనాలు క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా, తీసి లెక్కలు వేసుకొని సమాజము లాభపడుతుందంటే భరిస్తుంది. అంటే వాడు నాకు ఫ్లాట్ అమ్మి కోటీశ్వరుడు అయిపోతుందంటే సమాజం భరించదు. నేను అందుకోసము బిల్డర్స్ ప్రాఫిట్ వేసేస్తా. నేనేం చేయాలి, బిల్డర్స్ ప్రాఫిట్ అంతే, ఫినిష్. నేనేం నెగటివ్ పబ్లిసిటీ చేయాలి. ఇగో ఈ వెంచర్ ఉంది, ఇది ఇట్లుంది, ఈ హైరైజ్ ఉంది, ఇన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లాట్ మీద ఇంత ప్రాఫిట్ వస్తుంది కథ. నేను ఇప్పటివరకు ఎవ్వరికి బ్లాక్మెయిల్ చేయలేదు, రఘు చేసినట్టు. రఘు పోతుండు కదా వాడు, మంచి పైసలు వస్తున్నాయని ఉటికి పోతాడు, పోయి ఒక 2-3 డేస్ నడిపిస్తాడు, వాడేమో పైసలు ఇస్తాడు, తీసుకొని గమ్మున అయిపోతాడు. లేకపోతే గత 2.5 ఇయర్స్గా ఇవి పీక్లో ఉండే బీఆర్ఎస్ టైంలో ఒక్క వెంచర్ గురించి మాట్లాడలే వీడు. రగ్గాడు, తొలివేలు రగ్గాడు, తప్పేళ్ళే. మొన్న చేసిన పనికి చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని, అవులేవాడు. నమ్మకం ఉంది కానీ మార్వాడి గోబ్యాక్, గుజరాతీ గోబ్యాక్ అనేదాన్ని బాగా ట్రెండింగ్లో తెచ్చి సమాజాన్ని విభజించి తాను రియల్ ఎస్టేట్లో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు మింగి అమాయకమైన ముఖం పెట్టి సమాజం కోసం పాటు పాడుతున్నట్టు యాక్టింగ్ చేసి పర్మిషన్ లేకుండా 2 కిలోమీటర్ల రోడ్ వేసిండని మొన్న ఒకటి చేసిండు. ఏమైందా? ప్రాబ్లమేటిక్ భూమి దగ్గర పోయి 2-3 వీడియోలు చేసి వాళ్ళు ఏమైనా పైసలు ఇస్తే తీసుకొని గమనైపోతాడు. మళ్ళీ కోర్టు కేసు అయ్యి, ఇప్పుడు నీ దగ్గర బ్యాకింగ్ ఉంది కదా, పెద్ద ఛానల్ కదా, నీ నంబర్ 1 డిజిటల్ ఛానల్ కదా, ఒక కేసు వాడి మీద, రే నువ్వు ఇల్లీగల్ చేస్తున్నా నేను కట్టని అని కేసు వేస్తే పైసలు రావు. అదే 2-3 రోజులు ట్రెండింగ్లో పెడితే పైసలు వస్తాయి. మా ఛానల్కేమో కొనేవాడు కన్జ్యూమర్స్ డబ్బులు ఇచ్చారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, మంచిగా మేము కొనలేదని పైసలు ఇచ్చారు. వాడేమో బిల్డర్లని బిల్డర్ల మీద 2-3 వీడియోలు వేస్తాడు, పైసలు తీసుకుంటాడు, గమనైపోతాడు. ఏమైంది రగన్న అని పక్కకు వస్తుంటాయి, పైసలు తీసుకుంటాడు, ఇంకేమంటాడు రగన్న, మెక్కేసాడు. రియల్ ఎస్టేట్ అంటే మెక్కడానికి ఉంది,
ఇన్ఫర్మేషన్ కోసం కాదు. ఇప్పుడు నేను నెగిటివ్ ఇచ్చిన, నా ఛానల్లో నెగిటివ్ ఛానల్, బిల్డర్లు పైసలు లేరు, ఎవడు పైసలు లేరు, స్పాన్సర్లు లేరు, ఏం లాభం లేదు. నేనే వెంచర్ల దగ్గర పోయి ఈ వెంచర్ కొనండి, ఈ వెంచర్ కొనండి, ఈ వెంచర్ కొనండి అంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, పైసలు వస్తాయి. నేను అందుకోసం నా వీడియోలో మా ఛానల్కి హెల్ప్ చేయండి అని నేను అకౌంట్ నెంబర్ ఇస్తుంటాను. ఎందుకంటే స్పాన్సర్స్ లేరు, పాడలేరు. ఇప్పుడు నేను సమాజ సేవ చేసి ఏం ఛానల్ నడిపించేది కష్టం. అర్థమైంది? నేను సమాజంలో మార్పు వచ్చిందా లేదా? వచ్చింది. జనాలు బయట నుంచి కూడా డబ్బులు ఇచ్చిండ్రా లేదా? ఇచ్చిండ్రు. లేదని అంటలేదు, అవి చాలా తక్కువ. ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఒక కరెక్ట్ ప్రిడిక్షన్ కావాలంటే పెద్ద హోంవర్క్ చేయాలి. ఇంకా సమాజంలో మార్పు వచ్చిందా లేదా? వేల మందిలో మార్పు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ హైరైజ్కి ఉన్న క్రేజ్ చూడండి, ఇప్పుడు చూడండి ఎవడు హైరైజ్ దిక్కు పోతున్నాడు. ఎట్లొచ్చింది అది? అసలు టోటల్ ఛానల్స్లో ఎవడు రియల్ ఎస్టేట్ గురించి నెగిటివ్గా మాట్లాడిన దాఖలాలు లేవు. ఏకైక రియల్ ఎస్టేట్ ఛానల్ మన నెగిటివ్ మాట్లాడేది వచ్చిందా? వస్తుంది. మొన్న ఎవరో అమ్మాయిని క్రికెట్ బ్యాట్ కోసం పోయి ఆమె అరుస్తుంటే హత్య చేసినట్ట, 10-20 సార్లు పొడిచిందట. దీంట్లో ఏమన్నా రియాలిటీ ఉందా? నీకేమన్నా నమ్మబుద్ధి అవుతుందా? ఒక వ్యక్తి బ్యాట్ దొంగతనానికి పోయి ఒక పిల్ల చూసి దొంగ అని అరిస్తే ఆ పిల్లని 20 సార్లు పొడిచి పారిపోతాడా? లేదా బ్యాట్కి గేసి పారిపోతాడా? బ్యాట్ అక్కడనే ఇడిచేసి పారిపోవచ్చు కదా, లేదా బ్యాట్ గుంజుకొని పారిపోవచ్చు కదా. ఆ పిల్ల అరిచిందని 20 సార్లు బ్యాట్ కోసం కొడతాడా? బాగుందా స్టోరీ? మనకు సమాజంలో మార్పులు కావాలి. ఇప్పుడు మా రిలేటివ్స్లో మేము చెప్పినాం, అట్లా ఆడపిల్ల ఉంటుంది, ఆమె ఒక్క ఆమెనే అట్లా ఇడిచిపెట్టి మీ ఊళ్ళోకి పోకండి. 9th 10th క్లాస్ పిల్ల అయినా అట్లా ఊర్లోకి పోవద్దు, మీరు ఇడిచిపెట్టి అట్లా బయట పోవద్దు. మా అపార్ట్మెంట్లో అంతా మా రిలేటివ్స్ ఉన్నట్టే, మీకన్నా ఎక్కువ అన్నారు. అట్లా 2 days ఇట్లా పిల్లల్ని ఇట్లా ఇడిచిపెట్టి పోవద్దు, తీసుకుపోండి. లేకపోతే ఎవరైనా రిలేటివ్ ఇంట్లో ఇడిచిపోండి అంటే, రిలేటివ్స్ అంటే ఇబ్బంది, మా ఎవరు ఇంట్లో ఉండాలంటారు. 10th క్లాస్ పిల్ల 2 రోజులు ఒక్కతే ఉంటుంది, కానీ పక్కకే ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉన్న రిలేటివ్స్ ఇంట్లో ఉండదు. అది మా పేరెంట్స్కి గర్వకారణం. అపార్ట్మెంట్లో ఒక్కతే ఎట్లుంటుంది? భయం? ఏం భయం లేదు, ఏం లేదు. లాకేసుకొని ఒక్కతే ఉంటుంది. మళ్ళీ వంట ఎట్లా? ఏం లేదు, కింద వాళ్ళు ఎవరైనా ఏమైనా ఇస్తారు, లేదా స్విగ్గీ జొమాటో నేను తెప్పించుకుంటుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. 10th క్లాస్ అమ్మాయి 2 రోజులు మీరు ఊరికి పోతే ఎట్లుంటుంది అంటే జవాబు ఇది. తప్పెవరిది? తప్పెవరిది? నువ్వు ఇక్కడ రాసి ఉంటుంది ఎవడన్నా దొంగ అని, ఇక్కడ రాసి ఉంటుంది లంగా అని. వాడి బ్రెయిన్లో ఏం నడుస్తుంటుందో నీకు గెస్ చేయడానికి అవుతుందా? కాదు కదా. అనుభవంతో చెప్పింటాం కదా. వాళ్ళంతా ఊర్ల నుంచి వచ్చిండ్రు ఒక 10 ఏళ్ల క్రితం. వాళ్ళు సిటీలో ఎక్స్పర్ట్స్. ఇప్పుడు మనటోళ్ళని చెప్తే ఏమంటారు? వీళ్ళంతా అనుమానం, మా పిల్ల అట్లాంటిది కాదు, ఏమో అనుకుంటారు మా పిల్లని. అటువంటిదా? ఈ పిల్ల ఏం ప్రాబ్లం లేకున్నా బయట అవలాగా ఉంటాడు కదా. ఇప్పుడు బ్యాట్ పోయినోడు బ్యాట్ తీసుకొని పోవాలి, చంపేది పోయిండు అంటే ఏదో తేడా ఉంది కదా సమాజంలో. ఇప్పుడు సమాజం గట్టిగా అరిచి చెప్తుంది, వద్దు. ఆడపిల్లలు 10 గంటలకు బీర్ బాటిల్ పట్టుకొని తిరుగుతున్నారు.
పాష్ కాలనీ అని కాదు, మామూలు కాలనీలోనే బీర్ బాటిల్ పట్టుకొని 10 గంటలకు తిరుగుతున్నారు. సాయంత్రం కాగానే చైనీసు రెస్టారెంట్లలో మండీలలో పోతుండ్రు 11 o'clock ఆడపిల్లలు. వద్దు అంటే వింటరా? సమాజంలో మార్పులు కావాలి, ఏ క్రైమ్స్ కావద్దు. రాత్రి 10 కాగానే అంతా మంచి వాళ్ళు తిరగాలి. రాత్రి 10 గంటలకు వీళ్ళకి మంచి వాళ్ళు తిరగాలి, మంచి ఇంటెన్షన్స్ ఉన్న పిల్లలు తిరగాలి. ఎవడన్నా రాత్రి 10 అయినాక పోరాలు ఎట్లుంటారు? మొత్తం తాగింటారు. వాళ్ళ దగ్గర మంచి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది సమాజం. సమాజంలో మార్పు రావాలి. మనకు సమాజం అడగదు, అయినా మనం మార్పులు తెచ్చుకొని సమాజానికి చూపిస్తుంటాం. చూసినావా, మీకోసం మేము మారినాం. సమాజం ఏమి అడుగుతలేదు నేను మారమని, నీవే అనవసరంగా ఫీల్ అవుతున్నావు. దేంట్లో మారాలి అని గట్టిగా సమాజం వరుస్తుంటే అది పట్టించుకుంటలేదు. సమాజమే తప్పు, సమాజం ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటారు. అంటే అది ఆ సమస్యని గడప వరకు రావద్దు. వేరే ఆమె ఎవరో చంపబడితే ఆమెపై నీవు ఒక వారం 2 వారాల పాటు కన్నార్పకుండా ఫాలో అవుతుంటావు ఆ క్రైమ్ హిస్టరీ. అదే నీ గడప వరకు వచ్చే వరకు అట్లేం లేదు, ఏం కాదు, ఏమవుతుంది, ఏం కాదు. ఆ టీవీలో వచ్చేసి చూసుకుంటాం, చూసినావా ఎట్లున్నా, మనం మంచిగా ఉన్నా పక్కోళ్ళు మంచిగా లేరు, ఇది డిస్కషన్. మరి నీవు అంటే అట్లేం కాదు, మా ఇంట్లో అదేం ప్రాబ్లం లేదు, ఉంటుంది. మా దగ్గర పోరాలు కూడా అంతా మంచివాళ్ళు. వాడు ఐఐటి ప్రిపరేషన్ చేస్తుండే వాడు, మీకన్నా మంచివాళ్ళు అంటారు. మాటలు ఎట్లుంటాయంటే మనం కూడా, కానీ మనవాళ్ళకన్నా మంచివాళ్ళు వాళ్ళు. సమాజంలో మార్పులు రావాలి. సమాజంలో మంచి మార్పులో చెడు మార్పులో తెలుసుకోకుండా జీవితం అంతా సమాజాన్ని మెప్పించడానికి డ్రామా బాట పడతారు చాలామంది. అంటే వాళ్ళే మర్చిపోయి సమాజం కోసం ఏళ్లకు ఏండ్లు డ్రామా చేస్తారు. కళాకారులు అంటే వీళ్ళే. మనం ఆలోచించాలి, సమాజంలో మనం అంటే మనుషులం. సమాజంలో మనుషులు స్పందించినప్పుడు మార్పులు వస్తాయి, ఆర్టిస్టులు కాదు. ఇప్పుడు సమాజంలో 95% ఆర్టిస్టులే. కమల్ హాసన్ కన్నా మించిపోతుంటారు జనాలు. ఇప్పుడు మీ ఇంట్లో అందరూ స్విగ్గీ జొమాటో నుంచి తెస్తారు, మంచి బయటికి తింటే మంచిగా కాదంటే చీచి మేము ఎప్పుడు తెప్పించుకోము. ఈరోజే కొద్దిగా లేట్ అయింది లేవడానికి, అందుకోసము నాకు కూడా చేయబుద్ధి అయితే లేదు, అందుకోసం స్విగ్గీ జొమాటో నుంచి తెచ్చినాం. కానీ మా పిల్లలు బిస్కెట్ కూడా తిన్నారు బయట. చెప్పే విధానం ఎట్లుంటుందంటే, ఇంకా జన్మల వీళ్ళు ఫస్ట్ టైం స్విగ్గీ జొమాటో నుంచి ఆర్డర్ చేసినట్టు బిల్డప్. మనం టచ్ చేసినామంటే కమల్ హాసన్ బయటకు వస్తాడు, మళ్ళీ బయట పోతుంటే ఏం లేదు, మళ్ళీ నార్మల్. ఏం మీ అమ్మాయి డిగ్రీకి వచ్చింది ఇంకా ఫ్రాక్ వేసుకొని తిరుగుతుందంటే, ఏం లే, అది ఎప్పటి నుంచో వాడు ఉండే డ్రెస్సు, నేను చెప్తున్నా వద్దు, పెద్దగా అయినా వద్దు, ఫ్రాక్ వేసుకొని బయట పోవద్దు అంటే ఏం కాదు, ఉత్తిగానే భయపడతారు. ఇక నేను పోయేస్తే ఏం కాదని బర్త్డేకి వేసుకొని పోయింది అంతే. రాగానే ఇప్పేసి మళ్ళీ చుడిదారే వేసుకుంటుంది. తప్పు జరుగుతుంది, డేంజర్ ఉంది, ప్రపంచంలో ఏవేవి జరుగుతున్నాయి చూస్తున్నారు. అయినా కమల్ హాసన్ ఆహ్వానిస్తాడు లోపల. అంటే మన గడపకు టచ్ కాకపోతే సార్ ఏమన్నా కానీ
మన గడపకు టచ్ అయ్యేటువంటి ఇన్సిడెంట్ ఏమైనా అయిందంటే కథ సమాజం ఇట్లుంది, సమాజం అట్లుంది, నేను అనుకోలేదు సమాజం ఇట్లుంటుందని, అందరు బాగున్నట్టే ఉన్నారు. దొంగనా కొడుకులు, సమాజం అంటేనే దొంగనా కొడుకులు. ఎట్లా పెంచుతామో పిల్లలని ఈమె ఏడుస్తుంది వేరే వాళ్ళ మీద. ఈమె పెంపకం ఎట్లుంది చూడదు, ఆ మగ పిల్లవాడి పెంపకం గురించి మాట్లాడుతుంది. సమాజంలో మార్పులు కావాలి. మార్పు నీవు వేస్తావంటే నేను చిన్నోడిని. మార్పు ఎవడో దేవాలి, నీకు అనుగుణంగా దేవాలి. అప్పుడు దాంట్లో ఆ హాల్లో కూర్చొని క్లాప్లు కొట్టు. మార్పు వచ్చింది, మార్పు వచ్చింది, వస్తుంది వస్తుంది. ఇప్పుడు చాలామంది సమాజంలో చచ్చుబడింది ఏమన్నట్టు. తెలంగాణ ఉద్యమం అంటే 9-10 ఏళ్ల క్రితం చేసిన ఉద్యమము ఇంకా చచ్చిపడిపోయింది. లేబర్ యూనియన్స్ సమ్మె చేస్తలేరు, ఆర్టీసీ అయితే చచ్చిపడింది. మీరు సమ్మె అనేది చూడలేదు మీరు 9 ఏళ్ళుగా. సడన్గా ఈ మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ అనగానే సమాజం మేల్కొంది. ఒకటే శవాల్లాగా లోపల బొందబట్టినోడంతా లేచిండ్రు. లేచి అవును మాకు కూడా అన్యాయం జరిగింది, మాకు కూడా జాబ్స్ దొరుకుతలేవు, మాకు కూడా బిజినెస్ నడుస్తుంది. మనోట్రాకి ఎక్కడన్నా బొందలలో ఉన్నారా మీరంతా? చచ్చిపడినరా? మీకు ఏం గుస్తే లేచిండ్రు మీరు సడన్గా? ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఎవరు ఉసిగొలిపితే లేస్తున్నారు అంటే మీకు ఉసిగొలిపాలి. మీలో చేంజ్ రావాలంటే ఉసిగొల్పాలి. ఆంధ్ర వాడిని తిట్టాలి, మార్వాడి వాడిని తిట్టాలి, గుజరాతీ వాడిని తిట్టాలి, నార్త్ ఇండియన్ తిట్టాలి, భూస్వామిని తిట్టాలి, బాపనోళ్ళని తిట్టాలి, రెడ్లను తిట్టాలి, వెలుమని తిట్టాలి, కమ్మని తిట్టాలి, కాపులని తిట్టాలి. తిడితే అప్పుడు ఇప్పుడు సెట్ అయ్యి ఇప్పుడు లేస్తాం మనం అందరం. కులం అని ABCDలు విభజించబడ్డ సమాజంలో అందరూ ఏకమైనరు. ఏకం దేనికైనరు? ఒక రాంగ్ కాజ్ కోసం అందరూ ఏకమైనరు. అంటే అందరు లత్కొరగాళ్ళంతా కలిసి ఒకచోట కలిసిండ్రు. చేతగాని వాళ్ళంతా కలిసిండ్రు ఒకచోట, బతకరాని వాళ్ళంతా కలిసిండ్రు, సోమరిపోతులంతా కలిసిండ్రు. రాష్ట్రాన్ని విభజించడానికి అందరూ కలిసిపోయారు. వాళ్ళని వెళ్ళగొట్టి మీరు వాళ్ళ స్థానాల్లో ఏమన్నా చేస్తారంటే ఏం లేదు. వాడు 10 రూపాయలకు అమ్మితే నీవు వాడిని వెళ్ళగొట్టి 20 రూపాయలకు అమ్మాలని ప్లాన్. అంటే సమాజాన్ని డ్యామేజ్ చేయడానికి అందరూ కలిసి కట్టుగా ప్రయత్నం చేస్తారు. ఎవడన్నా దాన్ని అడ్డుకున్నాడంటే నీవు బాపనోడివి, నీవు రెడ్డివి, నీవు అగ్రకులము, నీవు ఉగ్రకులము, కులాల మీద పడతారు. మీ 20 ఛానళ్ళకి మాదొక ఛానల్. రగ్గాడు టోప్ పెట్టి మల్లన్న టోప్ పెట్టి ఎమ్మెల్సీ అయిపోయాయి. ఇక రగ్గాడు ఒకటి నెక్స్ట్ వాడు మస్తు పైసలు దుబ్బుతున్నాడు బిల్డర్ల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర అడుక్కొని పోతాడు. ఇట్లా కవర్ చేస్తాడు, ఆయనకి పైసలు ఇస్తారు, సైలెంట్ అయిపోతాడు. పక్కకి రాస్తుంటారు రగన్న ఏమైంది బీసీ ఉద్యమం, బీసీ లేదు, లొట్టలేదు. ఆ ఉద్యమం ఎప్పుడో అయింది. నేను క్లియర్గా చెప్పిన. బీసీలు అగ్రకులాల పేపర్లను చదివి ఛానల్ నడిపిస్తుండే వాడు బీసీనే కాదు, అంత దమ్ములేదు, సత్తాలేదు బీసీలేదు అని చెప్పిన. అప్పుడు నమ్మలేవాడు. అట్టట్లా అయిపోయి మళ్ళీ ఎమ్మెల్సీ వీడు పైసలు తెచ్చుకున్నాడు. బీసీ ఉద్యమం అంటే ఇట్లే ఉంటుంది. వాడు కొద్దిగా పోతాడు, వాడు పైసలు చూపిస్తాడు, కథ ఉద్యమాలు పోతాయి. ఉద్యమం చేయబోయేవాడు అన్నాడు, ఇలాంటి వాళ్ళని ఫాలో అయ్యేవాడు గమ్మన్నాడు. సమాజంలో మార్పు రావాలి. సమాజం కోసం మీరేం చేస్తున్నారు? సమాజం మీకు అంటే మీకు అవసరం ఉన్నప్పుడు సమాజం కోసం ఏ డ్రామానే చేస్తారు మీరు. మరి సమాజం కోసం మీరు కావాల్సినప్పుడు మీరేం చేస్తున్నారు? ఎక్కడ దాక్కున్నారు? ఇప్పుడు నేను చెప్పిన కదా, బొందలలో దాక్కున్నారు అందరు.
ఇప్పుడు సడన్గా ఏదో ఎవరికో అవసరం వచ్చింది, లేచింది, బొందలేసి లేచింది, నేనన్నా నీవే ఆ గోల్డ్ రింగ్లో గోల్డ్ ప్యూర్గా చేసి ఇచ్చింటే మార్వాడి వాళ్ళు బిజినెస్ చేయడానికి రాదు. నీవే స్టీల్ సామాన్లు కరెక్ట్గా అమ్మితే మార్వాడి స్టీల్ ప్యాలెస్లు నడవు. అర్థమైందా? నీవే ప్రజలకు తక్కువ వడ్డీలో రుణం ఇస్తుంటే మార్వాడి వాళ్ళు కొట్లు పెట్టారు. నీవే ఎలక్ట్రిక్ సామాను, హార్డ్వేర్ సామాను మంచి క్వాలిటీది అమ్మితే ఆ హార్డ్వేర్ వాడు, ఆ రాజస్థాన్ వాడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతాడా? తప్పెవరిది? ఎవరిపైన ఎడుతున్నారు? సమాజంలో మార్పు ఎందుకు రావాలి? మీ స్వార్థ ప్రయోజనాల కోసం సమాజంలో మార్పులు రావాలి. దయచేసి అందరూ ఈ విషయం బాగా గమనించండి. మార్పు రావాలంటే మీరు కదలాలి. ఫస్ట్ మీలో మార్పు రావాలి. నిరంతరమైన మార్పులను మీరు తేవడానికి ప్రయత్నం చేస్తుండాలి. ఆ మార్పు సమాజ శ్రేయస్సు కోసమే ఉండాలి. ఆ శ్రేయస్సు వల్ల 10 మంది బాధపడకూడదు. ఇవన్నీ సత్ఫలితాలు ఇవ్వాలంటే నిరంతరంగా మీ వైపు నుంచి కృషి కావాలి. అంతవరకు సమాజం మారదు అని చెప్తూ నమస్కారం.